దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. 2024 టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి సిరీస్ ఇదే. ఈ సిరీస్ కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు టీ20లో భారత జట్టును సారథులుగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళు గాయాల బారిన పడ్డారు. వీళ్ళంతా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జట్టు పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తలలు పట్టుకుంది. అయితే గత కొంతకాలంగా టీ20లకు దూరంగా ఉంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో జట్టును నడిపించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హిట్మ్యాన్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొద్ది రోజుల సమయం అడిగినట్లు వినికిడి. ఒకవేళ రోహిత్ శర్మ అందుకు అంగీకరించకపోతే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో జట్టు పగ్గాలను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు అప్పజెప్పే యోచనలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. శ్రేయస్ అయ్యర్ కు సారథిగా అనుభవం ఉంది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు అలాగే కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, వన్డే సిరీస్లలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ టీ20 వరల్డ్ కప్ కోసం స్క్వాడ్ లో తన పేరు ఉండడం ఖాయం. అందుకోసమే అతన్ని ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కు కెప్టెన్ గా నియమించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చివరి ఆప్షన్ గా పెట్టుకుంది.